హరే కృష్ణ. సరెండరింగ్ టు కృష్ణ ఇస్ సో డిఫికల్ట్, ఇజ్ ఇట్? లేదండి. సరెండర్ అనే పదాన్ని మనం రాంగ్గా అర్థం చేసేసుకున్నాం. సరెండర్ అంటే నేనెందుకు సరెండర్ అవ్వాలి అని మన ఈగో, అహంకారం ఫస్ట్ వచ్చేస్తుంది పిక్చర్లోకి కదా అండి. ఇది కాదండి. లెట్ మీ గివ్ యూ ఎగ్జాంపుల్. ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమించుకుంటా ఉన్నారు. మనం యూజువల్లీ చూస్తాము, కొంతమంది అంటారు నా స్పేస్ నాది, నా ప్రైవసీ నాది, డోంట్ ఇన్వేడ్ ఇట్. కానీ ఇది ప్రేమ ఎలా అవుతుందండి? ప్రేమ అంటే నీదే నాది, నాది నీది, రైట్? మన ఇద్దరి మధ్య గ్యాప్ లేదు, మన ఇద్దరి మధ్య ఎలాంటి దాపరికం లేదు, ట్రాన్స్పరెన్సీ. దిస్ ఇస్ కాల్డ్ అస్ రియల్ ప్రేమ. ఈ ప్రేమకి మనం ఏమంటే ఒకరొకరు సమర్పణ చేసుకున్నారు, దట్ ఈస్ కాల్డ్ అస్ సరెండర్. సేమ్ థింగ్ ఇక్కడ కూడా వర్తిస్తుందండి. అంటే మీరు ఈగో, అహంకారం పక్కకు పెట్టాలి, కానీ ఇది చాలా కష్టం అండి. మరి ఎలా? వెన్ యూ నో హూ ఇస్ కృష్ణ, తన గుణాలేని, తను మన వెనక ఎలా పరిగెడుతున్నారు, మా కోసం ఏమేమి చేస్తున్నారు, ఇవన్నీ తెలిసిన రోజు ఆటోమేటికలీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చీకటి గది ఉంది, డార్క్నెస్ డెఫినెట్లీ ఉంటుంది, కానీ టార్చ్ ఆన్ చేసుకుంటూ మీరు లోపలికి వెళుతూ ఉంటే స్లోలీ ఆ టార్చ్ లైట్ ఎలా మొత్తం చీకటిని రీప్లేస్ చేసేసి రూమ్ మొత్తం లైట్తో నిండిపోతుందో, అలాగే స్లోలీ మీరు కృష్ణ గురించి, తన గుణాల గురించి తెలుసుకుంటూ వెళ్తూ తను మమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారో తెలుసుకుంటూ వెళ్ళిపోతే మన హార్ట్లో, మైండ్లో ఉండే ఈగో, అహంకారం రిప్లేస్డ్ కంప్లీట్లీ బై కృష్ణ. ఆ రోజు మనం అంటాము నువ్వే నాకు సర్వస్వం. దట్ ఈస్ కాల్డ్ అ సరెండర్. కానీ మీరు గెలిచారా, కృష్ణ గెలిచారా, అది అర్థం చేసుకోండి. మీరే గెలిచారు. నువ్వు నా సర్వస్వం అన్న రోజు ఈజ్ కంప్లీట్లీ యువర్స్ అండి. మీరు అనుకుంటా నేను సరెండర్ అయిపోయానని, కాదు. ఆ రోజు కృష్ణ మీకు సరెండర్ అయిపోతారు అండ్ ఈజ్ యువర్స్. ఇది ఈజీ ప్రాసెస్ అండి. ఈగో అండ్ అహంకారం పక్కన పెట్టి కృష్ణ వైపు మళ్ళడానికి ఫర్ ది కంప్లీట్ సరెండర్. సెకండ్ కేసులో చాలా జనానికి అహంకారం, ఈగో కాదు, కానీ వాళ్ళకి కృష్ణ ఎవరు అని తెలియక దే డోంట్ గో టువర్డ్స్ హిమ్. అక్కడ కూడా ఇదే ప్రాసెస్ కదండి. ఒక అబ్బాయి లేదా ఒక అమ్మాయికి ప్రేమ ఎలా ఏర్పడుతుందండి? వాళ్ళు ఎవరు అని తెలుసుకునే ప్రాసెస్లో ఆటోమేటిక్లీ ది టర్న్ టువర్డ్స్ హిమ్. మనం అంటాం కదండి, ఎంత మంచి అబ్బాయో, ఎంత మంచి అమ్మాయో, నేను దానికి ఐ లవ్ హర్ ఆర్ ఐ లవ్ హిమ్. ఇక్కడ కూడా అంతే అండి. మీకు కృష్ణ ఎవరు అని తెలుసుకుంటూ వెళుతూ ఉంటే ఆటోమేటికలీ తన మీద ప్రేమ ఏర్పడి ఆటోమేటికలీ కంప్లీట్లీ సరెండర్ టు హిమ్. అండ్ సరెండరింగ్ టు కృష్ణ అంటే కటింగ్ యువర్ కర్మ. పునరపి జననం, పునరపి మరణం అంటారు కదండి, అది అప్పుడు మీకు వర్తించదు. ఆ సైకిల్ నుంచి బయటకి పడిపోతారు. అండ్ కర్మ కట్ అయిన రోజు యూఆర్ అవుట్ ఆఫ్ దిస్ లైఫ్ సైకిల్ అండ్ యూ ఆర్ పర్మనెంట్లీ టువర్డ్స్ మోక్ష. హరే కృష్ణ.